మనకు ఎప్పుడైనా సరే ఒక సమస్య వచ్చిందంటే మనం ఒక నలుగురితో ఒక 10 మందితో షేర్ చేసుకోవాలండి. మనమే ఒంటరిగా ఫీల్ అయిపోయి మనమే డెసిషన్ తీసుకోకూడదు ఎప్పుడైనా సరే. ఇంకోటి ఎస్పెషల్లీ ఆరోగ్య సమస్యలు ఇవాళ రేపు చాలా మందికి వస్తూనే ఉన్నాయి. మనకి అది ఎప్పుడు వచ్చినా మనం ఏం చేయాలంటే పలానా చెయ్యి నొప్పి, కాలు నొప్పి, బ్రెయిన్ నొప్పి, ఏ ఆరోగ్య సమస్యకైనా ఫస్ట్ డిస్కషన్ చేసుకోవాలి. ఇంట్లో డిస్కషన్ చేసుకోవాలి, బయట డిస్కషన్ చేసుకోవాలి. ఏ హాస్పిటల్ బాగుంటుంది, ఎవరు బాగుంటారు, ఇవన్నీ కూడా మనము ఫస్ట్ ఇట్లా ప్లాన్ చేసుకున్న తర్వాతనే ఒక ట్రీట్మెంట్ కంటూ పోవాలి. ఇవాళ రేపు ఏమైపోతుందంటే బాగా బిజినెస్ అయిపోతుంది. ఒక పేషెంట్ పట్టుకున్నామంటే అయిపోయా ఇక పచ్చడి. ఆ మనిషి దగ్గర డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవా ఏమీ చూసుకోరు. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే కోఆపరేట్ చేయాలి. మన ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోవాలి వాళ్ళ బాధలు కానీ వాళ్ళే కానీ ఏవైనా ఉన్నాయి. అరే వీళ్ళని ఎందుకు మనం తిప్పాలా, వీళ్ళని ఎందుకు బాధ పెట్టాలా అని మనం డెసిషన్ తీసుకున్నామంటే చాలా ప్రాబ్లమ్స్కి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవాళ రేపు ఏదైనా చిన్న సమస్య గోరుతో పోయేది గొడ్డలంత అన్నట్టుగా చాలా పెద్ద సమస్యలు తయారవుతున్నాయి. చిన్న ప్రాబ్లమ్సే చాలా పెద్ద ప్రాబ్లమ్స్గా అవుతుంది. సో మనకి ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనకి స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. మెయిన్ మనకి ఒక మంచి గొప్పతనం ఏంటంటే మంచి యూజ్ చేసుకోవడానికి ఫోన్ ఏంటంటే కమ్యూనికేషన్. మనం వీడియో కాల్లో మాట్లాడచ్చు. డైరెక్ట్ మనం ఎక్కడున్నాము, ఏంటి, ఏ ప్రాబ్లంలు ఉన్నాము అనేది షేర్ వీడియో కాల్ చేసుకోవచ్చు, మెసేజెస్ కూడా మనం పెట్టవచ్చు. అట్లా ఏం చేయకుండా ప్యానిక్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చొని ఎట్లా నాకు ఆరోగ్య సమస్య వచ్చింది, ఎట్లా అయ్యో నాకు ఈ సమస్య వచ్చింది, ఎట్లా అనుకుంటుంటే ఎవరు తీరుస్తారు? భగవంతుడికి ప్రార్థన చేసుకుంటాం మనం డైలీ. అయ్యో నాయనా నన్ను ఈ సమస్యలకి గట్టెక్కించు. ఆయన ఏం చేస్తాడు, ఒక మనిషి ద్వారానే పంపిస్తాడు. కరెక్టే దేవుడు దిగిరాడు, ఒక మనిషి ద్వారా మనకి సహాయం చేయడానికి పంపిస్తారు. మరి ఆ మనుషులు ఎట్లా ఉంటారు? మంచితనంగానే ఉంటారు. మనం మంచిగా ఉంటే ఊరంతా మంచిదే, మన నోరు బాగుంటే అందరూ మంచి ఇవ్వాలి. కాబట్టి ఏంటంటే మెయిన్ మంచి మాట్లాడాలి, మంచి రిసీవ్ చేసుకోవాలి, 10 మందికి మనం మంచిగా పెట్టుకోవాలి. మనకంటూ ఇగో మనకు వీళ్ళు ఉన్నారు, మనం ఈ సమస్య అయితే చెప్పుకుంటాం ఫ్రీగా. ఇంకోటి భగవంతుడు ఎక్కడో లేడు, యాత్రలు చేస్తేనే దేవుడు, అక్కడనే దేవుడు అంటే కాదండి. అనువున దేవుడు. మన ఇంట్లో దేవుడు లేడా? మనం పూజా మందిరంలో దేవుడు లేడా? మన క్యాలెండర్స్లో గోడపైన దేవుడు లేడా? ఉన్నాడండి. ఎక్కడైనా దేవుడు మనం చూడాలి, మన కంటితో చూడాలి. కానీ దేవుడు ప్రత్యక్షమవుతాడు నిజంగా చెప్పాలంటే. కానీ మనకు అంత పవర్ లేదు, అంత దీక్ష లేదు, మనకు అంత మంచితనం లేదు. కాబట్టి ఏం చేస్తాడంటే భగవంతుడు ఒక మనిషి ద్వారానే మనకు సహాయం చేయడానికి పంపిస్తారు. మనం అనుకోవాలి, ఓ దేవుడా పంపించినావు నాయనా, అట్లా ఒక మనిషి ద్వారానే పనులు అవుతాయి. సో ఆ మంచి మనుషులను మనం ఎప్పటికీ పెట్టుకోవాలి. వాళ్ళకు కూడా సహాయం కూడా, మనకు సహాయం చేసిన వాళ్ళకి మనం సహాయం చేయాలి, తిరిగి సహాయం చేయాలి. అంతేగాని సహాయం చేయని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సహాయం చేయండి అంటే ఎవరు చేయరు. ఎందుకంటే మనం చేసిన వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేసిన వాళ్ళకి మనం చేస్తారు, మళ్ళీ న్యూ అయిపోతారు. న్యూ కాకుండా మనం ఒక మంచి వాళ్ళని పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ మనం ఏమవుతాం తెలుసా? ప్యానిక్ అయిపోతుంది. ఫస్ట్ ప్యానిక్, అయ్యో నాకు ఇది వచ్చింది అనేసి మైండ్ బ్లాక్ అయిపోతుంది, మైండ్ పని చేయదు. ఇంకోటి ఏంటంటే సరిగా అన్నం తినం, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ నేను ఒక్కటే అంట, హస్బెండ్ అండ్ వైఫ్ ఉందనుకోండి, ప్లీజ్ షేర్ విత్ వైఫ్ ఉన్నారనుకోండి హస్బెండ్కి షేర్ చేసాడు, పిల్లలకు షేర్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇవాళ రేపు బ్రిలియంట్ ఉంటున్నారు. చిల్డ్రన్స్కి అసలు నిజంగా చెప్పాలంటే అప్పట్లో అయితే మా తల్లిదండ్రులు బోధిస్తుండే, కానీ ఇప్పుడు పిల్లలే బోధిస్తున్నారు. పిల్లలే మన ఆరోగ్య సమస్యల గురించి అన్ని రకాలుగా వాళ్ళు హెల్ప్ చేయడం రెడీగా ఉంటున్నారు, అడ్వాన్స్గా ఉంటున్నారు. మరి ఇట్లాంటి అడ్వాన్స్ కాలంలో మనం ప్యానిక్ అయితే ఎట్లాంటి పేరెంట్సే కావచ్చు, సిస్టర్స్, బ్రదర్స్, ఎవరైనా సరే, ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే, బయట వాళ్ళైనా సరే, ఒక ఆరోగ్య సమస్య వస్తే దయచేసి ప్లీజ్ షేర్ చేసుకోండి, ప్లీజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుండండి. మీరు బయటికి వెళ్తే కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుండే. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చాలా భయపడుతుంటారు, అయ్యో ఆయన బయటికి పోయిండే, లేదంటే ఆమె బయటికి వెళ్ళిందే అని భయపడుతుంటారు. ఆ భయంలో వీళ్ళకు ఇంకా బీపీలు, షుగర్లు ఉన్నారనుకోండి, ఇక అంతే సంగతులు. వాళ్ళకు మళ్ళీ వాళ్ళు ప్యానిక్ అయిపోయినట్టే వీళ్ళు వాళ్ళకి చేయలేరు, వాళ్ళు వీళ్ళకి చేయలేరు, ఎవరికి హెల్ప్ చేసుకోలేకుండా ఉంటుంది అనమాట. సో ఇంట్లో ఏంటంటే అందరం ఆరోగ్యంగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలా, ఏ సమస్యను షేర్ చేసుకోవాలా, చాలా బాగుండాలి. ఒకటి మనం అంతా ఎప్పుడు కూడా ఒకరు మంచి కోరేవాళ్ళం కాబట్టి మనకి ఎప్పుడు చెడు జరగదు. భగవంతుడు ఎప్పుడు తోడుగానే ఉంటాడు. కొంచెం లేట్ చేస్తాడు, ఎందుకంటే మన పాపకర్మలు అంటారు కదా, పోయిన జన్మల పాపకర్మలని, పాపకర్మల వల్ల కొద్దిగా లేట్ జరుగుతుంది.
కొంచెం బాధపడతామేమో, కానీ మళ్ళీ మనకి తోడుగా సహాయంగానే ఉంటారు. అది మనకు కనపడదు. ఎప్పుడైనా సరే అది ఎలాంటి సమస్య అయినా ఒంటరిగా ఉండకండి. ఒంటరిగా ఉండి మీకు మీరు డెసిషన్స్ తీసుకోకండి. ఒంటరిగా ఉండి మీరు అలా ఉండొద్దు, ప్యానిక్ అవ్వద్దు. ఒకటి ప్లీజ్ షేర్ విత్ ఆల్. ఇక వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో, అది ఎలాంటి సమస్య అయినా చెప్తున్నా కదా మీకు, అదే పదే చెప్తున్నా, అది ఎలాంటి సమస్య అయినా మీరు షేర్ చేసుకోండి. ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ చాలామంది మనకు ఉంటూ ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. మనకు మంచి వాళ్ళు ఎప్పుడు మనం పెట్టుకోవాలి, సాధించుకోవాలి వాళ్ళని. అట్లా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. ఇవాళ రేపు ఏంటంటే మన రిలేటివ్స్ వాళ్ళని ఎక్కిరిస్తారు కాబట్టి, వాళ్ళే దేపిపడిచే మనుషులు ఎక్కువ ఉంటారు కాబట్టి మనము ఏం చేయాలి, మంచి ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయాలి. మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి, మంచితనం ఉండాలి. ఒక్కటి ఏంటంటే మనిషిగా పుట్టినప్పుడు మనము మంచిగా ఉండాలి, మంచి ఆలోచనలతో ఉండాలి. చెడు చేసేటట్టు ఉండొద్దు. చెడుకి వెళ్ళినాం అనుకోండి చాలా బ్యాడ్గా ఉంటుంది, శిక్ష కూడా చాలా బ్యాడ్గా ఉంటుంది. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. మళ్ళీ వచ్చే జన్మలో ఏమైపోతామో కూడా మనకు తెలియదు. కాబట్టి మనము ఈ జన్మలో సాధ్యమైనంత వరకు ఒకరికి అన్యాయం చేయకుండా బతుకుతే అది ఎప్పటికైనా మనతోటే ఉంటుంది ఆ పుణ్యం. అంతేగాని పాపం మాటలు మాట్లాడేసి పాపం మూట ఇంత పెంచుకొని పుణ్యం మూట ఇంతనే ఉంటే మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఏమై పుడదాం? మనం పురుగులమై పుడదామా, బర్రెలమై పుడదామా, కుక్కలమై పుడదామా, ఏమై పుడదాం? ఇది కొద్దిగా మనకు రీక్యాప్ ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ కూడా కష్టపడాలండి. ఇవాళ రేపు ఒక్కరి మీద ఆధారపడితే అస్సలు కుదరట్లేదు. ఒకరే కష్టం చేసి నలుగురు తింటా అంటే అస్సలు కుదరతలేదు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఏదో ఒక జాబ్ ఏదో ఒకటి చేసుకొని సో మనకి నెలకి ఇంత అమౌంట్ వచ్చేటట్టుగా మనం చూసుకోవాలి. అమౌంట్ లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఎవరు అమౌంట్ దగ్గర మాత్రం సహాయం చేయరు. నోటు సహాయం అస్సలు చేయరు, కానీ నోటు సహాయం అందరు చేస్తారు. కాబట్టి మనము డబ్బు కూడా సంపాదించుకోవాలంటే మంచి జాబ్స్ ట్రై చేయండి. జాబ్స్ లేకపోతే ఏదో సంథింగ్ బడ్జెట్, హై బడ్జెట్ బిజినెస్ కాకుండా మన బడ్జెట్లో ఉన్న బిజినెస్ చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్, ఒక బండి పెట్టి ఇడ్లీ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక కర్రీ పాయింట్ పెట్టి 4 కూరలు కూడా మనము సేల్ చేసుకోవచ్చు. అట్లా చిన్న బిజినెస్ కూడా చాలా ఉంటాయంటే పెట్టుబడి తక్కువ ఉండి మనకు రోజు వచ్చే లాభాలు. సో ఉద్యోగమే దొరుకుతలేదని ఒక ప్యానిక్ ఏం అవ్వద్దు. మనకు ఏదైనా సరే పర్లేదు. నలుగురు కూడా కష్టం చేసుకోవాలండి. ఎవ్వరు కూడా కూర్చోడానికి వీల్లేదు. ఇవాళ రేపు అట్లా ఉంది మన పరిస్థితి. డబ్బులు సంపాదించుకుంటే మన లైఫ్ ప్రతి ఒక్కటి అన్ని ధరలు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి మనకి అవన్నీ డైలీ ఫుడ్ కావాలి, షెల్టర్ కావాలి. మరి కొంతమంది అయితే రెంట్స్ పే చేసుకునేది ఉంటుంది, ఈఎంఐస్ ఉంటాయి. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఈఎంఐస్. ఆ నెల వచ్చేసరికి నిజంగా తల తిరిగిపోతుంటుంది వాళ్ళకి. ఈఎంఐ తీసుకునే వాళ్ళకి టెన్షన్, నెలంతా టెన్షన్ మీదే ఉంటారు. కట్టినాక కూడా టెన్షన్ మీద ఉంటుంది. ఎందుకంటే ప్రతి మళ్ళీ వచ్చే నెల మళ్ళీ కట్టాలి. ఇక ఇట్లా టెన్షన్స్ బాగుంటాయి అన్నమాట. సో ఈఎంఐస్ అవి అన్నీ ఉన్న రకరకాల బాధలు. సో బడ్జెట్లో కూడా మనము ఎప్పుడు ఫుల్ఫిల్మెంట్గా ఉండాలి. బడ్జెట్ ఉంటేనే ప్రాబ్లమ్స్ తట్టుకోలేకపోతున్నాయి ఈ రోజులల్లో. వితౌట్ బడ్జెట్ హౌ కెన్ వి సర్వైవ్? సో ఒకటి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కష్టం, ఏదో ఒక రకంగా కష్టపడండి. అది చెడు మార్గంలా కాకుండా మంచి మార్గంతో చేసుకున్న డబ్బులే మనకి సేవ్ అవుతాయి. ఇక డబ్బులు సంపాదించమన్నారు కదా అనేసి ఇక వేరే దారులు తొక్కొద్దు. అది ఎప్పటికైనా డేంజరే. మనకి సాఫీగా వెళ్ళిపోయే పనులు చేసుకుంటూ సాఫీగా డబ్బు సంపాదించుకుంటూ సాఫీగా లైఫ్ హ్యాపీగా లీడ్ చేసి ఉండాలి. కొంతమంది చాలా తెలివితోటి ఉంటారు. ఎంత సేఫ్ సైడ్ ఉంటారంటే అసలు ఎలాంటి ఫ్రాడ్ బిజినెస్ లేకుండా ఒక ఇంటి ముందుకు వచ్చి అరిసేటట్టుగా లేకుండా బ్రతుకుతారు. అది చాలా మంచి లైఫ్. ఇంకోటి కొంతమంది మనల్ని అక్కడెక్కడ తీసుకెళ్ళి కొద్దిగా ముంచే పనులు చేస్తుంటారు, అంటే మనల్ని ఇరికించే పనులు చేస్తుంటారు. అలా దాంట్లో ఇరికించుకోకండి. మనకి ఆరోగ్యం బాగాలేదనుకోండి, కొంచెం మంత్రాలు చేసే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకెళ్తూ ఉంటారు. సో అక్కడ కూడా మనీ వేస్ట్ చేయకండి. అలాంటి వాటికి కూడా ఏ దుష్ట శక్తి మనది ఏం చేయలేదు. మనకు దేవుడి శక్తి మనకు ఎక్కువ ఉండాలా. దేవుడి శక్తి ఎక్కువ ఉండాలంటే మనం డైలీ ప్రేయర్ చేసుకోవాలి. అట్లీస్ట్ 5 to 10 minutes చాలు. ఆ పవర్ ఉంటే మన దగ్గర ఎవ్వరు ఏం చేయలేరు మనల్ని. నేను ఒకటే అంటే ఏంటంటే మంత్రాలు తంత్రాలకు చింతకాయలు రాలవు అంటారు. కాబట్టి అది వాళ్ళకి బిజినెస్ మంచిగా అవుతుంది, మనకి లాస్ అవుతుంది. సో కొద్దిగా ఆలోచించండి, ఆ వైపున కూడా ఆలోచించుకోండి. ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళని మనం మంచిగా చూసుకోవాలండి. వాళ్ళకి ఎప్పుడు కూడా ఏ ఫెసిలిటీస్ కావాలో చేసి పెడుతుండాలి. మనవరాళ్ళు, కొడుకు, కోడలు ఇట్లా చాలా మంది ఉంటాం కాబట్టి ఫ్యామిలీలో ఎవరో ఒకరు వాళ్ళకి చేయిస్తే చాలు.
వాళ్ళని కూర్చోబెట్టడం కానీ నిలబెట్టడం కానీ వాళ్ళకి టిఫిన్ అందించడం కానీ చేస్తుంటే వాళ్ళకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో ఇంట్లో ఉన్న ఓల్డ్ ఏజ్ వాళ్ళని మనం చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు ఎవరు చూస్తారో మనకు తెలియదు కదా. ఇక పిల్లలు ఇట్లా నేర్చుకున్నారనుకోండి చేయడము, వాళ్ళు కూడా నేర్చుకుంటారు, మనకు చేయడం నేర్చుకుంటారు. వాళ్ళకి అది నేర్పించలేదనుకోండి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా మనకు కూడా చేయిస్తారు, మనల్ని కూడా తోసేస్తారు బయటికి. నువ్వేం చేయలేదు, నువ్వు నాకు అసలు ఎప్పుడు మీ మమ్మీకి చేసినట్టు కనిపించలే, మీ డాడీకి చేసినట్టు కనిపించలే, మేమెందుకు చేయాలనే తిరిగి మనల్ని అడుగుతారు. కాబట్టి మనం వాళ్ళకి చేస్తుంటే వాళ్ళు చూసి నేర్చుకుంటారు. కాబట్టి మనం ఓల్డ్ ఏజ్ అయ్యేసరికి మనకు ఆ ఫెసిలిటీస్ తప్పకుండా మన పిల్లల దగ్గర నుంచి దొరుకుతుంది. మనం కూడా అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం, అమ్మో మన పిల్లలు మనకు చేస్తున్నారు అని హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. బోర్ ఉంది అని అస్సలు అనుకోకండి, ఎందుకంటే మాట్లాడే వాళ్ళు ఈ రోజున ఇవాళ రేపు తక్కువైపోయినారు. సో ఫోన్ కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. సో మీరు ఈ వీడియో తప్పకుండా కమెంట్ పెట్టాలి, చూసిన ప్రతి ఒక్కళ్ళు కమెంట్ పెట్టాలి, లైక్ పెట్టాలి అండ్ ఆల్సో షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ని ఇలాగే ఆదరించండి. షార్ట్స్ కూడా ఉంటాయి, షార్ట్స్ చూడండి, వీడియోస్ చూడండి, మరి ఆదరించండి, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.